ఇంకొక వంకర అనే నానుడి అమెరికా మైండ్ సెట్ కు సరిగ్గా సరిపోతుందేమో. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం, టెర్రరిస్టుల తాట తీస్తాం, తొక్క తోట కూర అంటూ ఇంతకాలం అమెరికా ఇచ్చిన వార్నింగ్లన్నీ కంటి తడుపులెక్కేనని తేలిపోయింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిన్ లాడెన్ సేఫ్ జోన్లో ఎన్నుకున్న పాకిస్తాన్ నిషేధ ఉగ్రవాదులందరికీ స్వర్గధామంగా మారిందన్న విషయం తెలిసి కూడా అమెరికా తన నీచ బుద్ధిని మరోసారి చాటుకుంది. దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లు అమెరికా సపోర్ట్ చేయడంతో ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల నిరోధక ప్యానెల్లో పాకిస్తాన్కు వైస్ చైర్మన్ పదవి దక్కడంపై పెద్ద వివాదం తలెత్తింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలోనూ గతంలో భారత్లో జరిగిన టెర్రరిస్టు దాడుల్లో తమ ప్రమేయం ఉందని ఒప్పుకున్న పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద నిరోధానికి నేతృత్వం వహించే బాధ్యతలు అప్పజెప్పడం 8వ వింతగా చెప్పుకోవాలి. ఉగ్రవాద శిబిరాలకు కేంద్రంగా మారిన పాకిస్తాన్ మెడలు వంచేందుకు ఓవైపు మోదీ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే మరోవైపు అమెరికా మాత్రం భారత్ను కుంగదీసే కుట్రలకు పాల్పడుతోంది. ఉగ్రవాదులను నిరోధించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ప్యానెల్లో పాకిస్తాన్కు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంలో అమెరికా తెరచాటు లాబియింగ్ చేసిందనే నగ్న సత్యం. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి తెలుసు. మరి అలాంటప్పుడు ఏ అర్హతను చూసి పాకిస్తాన్కు ఉగ్ర నిరోధక ప్యానెల్లో కీలక బాధ్యత అప్పచెప్పారో అమెరికానే చెప్పాలి. ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ నిర్ణయం భారత సహనాన్ని పరీక్షించడానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పహల్గాం దాడిలో ఉగ్రవాదం విషయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో తనకు దక్కిన కీలక పదవితో మేకవన్నె పులిగా చెలామణి అవుతోంది. ఇక అడ్డు అదుపు లేకుండా భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించి దానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఐక్యరాజ్య సమితిలో తమకు దక్కిన పదవిని అడ్డం పెట్టుకుని సులభంగా తప్పించుకునే అవకాశం దాయాది దేశానికి దొరికింది. యాంటీ టెర్రరిస్ట్ ప్యానెల్లో పాకిస్తాన్కు లీడ్ రోల్ ఇవ్వాలని అమెరికా ఏదో అడ్డగోలు ప్రతిపాదన చేసిందే అనుకుందాం. దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఎలా గుడ్డిగా ఒప్పేసుకుంది? ఈ విషయంలో భారత్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతోంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నిర్ణయం పట్ల భారత్ ఇప్పటికే తన నిరసనను తెలిపింది. ఉగ్రవాదులలో ములాఖతైన పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితిలో కీలక పదవి ఎలా ఇస్తారంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిలదీశారు. సిగ్గు లేకుండా ఇలాంటి చిల్లర పనులు చేసే అమెరికా ఈ డిమాండ్లను, నిరసనలను దులుపుకొని వెళ్లిపోయింది. కానీ రావణాసురుడికి శివుడి వరం ఇస్తే దాంతో దేవతల్ని వేధించినట్లు ఐక్యరాజ్య సమితి వనయిస్తే చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎలాంటి అరాచకం చేయబోతుందో వేచి చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.